జనంలో టెన్షన్గా ఒకడు అద్దాలు పెట్టుకుని వస్తున్నాడు చూడండి, అతన్ని బాగా నోట్ చేయండి. అతనికి ఈ కథకి ఏ సంబంధం లేదు. సంబంధం లేకపోవడం ఏంటి? నేనే కదా ఇంపార్టెంట్. 5 ఏళ్ళ నుంచి కునికి లేకుండా కాపలా కాస్తున్నాను. రాత్రి 9 అయినా భోజనం ఎట్రా? ఇదేనేట్రా నాలాంటి ఫారెన్ కుక్కలకి మీరు ఇచ్చేలువా? ఒరే ఒరే, నడుం సీన్ కూడా వచ్చిందిరా. తొందరగా అన్నం పెట్టండి రా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. వీళ్ళకే ఇలా కాదు. సరు ఎర్రబొబ్బిలిగాడి పొట్టలో గంట కొట్టినట్టుంది. ఇల్లాడు కొంచెం అన్నం పెట్టిరావే. చిచ్చి ఎదముండా కుక్క. అయినా రాత్రిపూట ఎవరైనా కుక్కకి అన్నం పెడతారా? పెడితే అది తిని పడుకుంటది కానీ కాపలా ఏం కాస్తుంది? అయ్యి బాబోయ్, అసలు ఏమున్నాయి ఇంట్లో నెత్తిపోవడానికి? తలుపులు కిటికీలు గుమ్మాలు తప్ప. అవి కూడా పుచ్చెట్టేసినాయి. 4 ముద్దలు పెడితే నీ సొమ్మేం పోదు. మీరు మారు, అది మారదు. చిచ్చి ఎదవగోలంటే ఎదవగోల. పైసా ఉపయోగం లేదు, 10 మంది తినే తిండి తింటాం. ఇదేంటా మమ్మీ రోజు సిక్కినేనా? మటన్ ఉండొచ్చు కదా, సేమ్ ఎవరు ఉంటది. ఏంటా చూపు? వద్దా? వద్దంటే నువ్వు రేపు పొద్దున్నే తినేద్దాం అనుకుంటున్నావు కదా. ఎట్టు ఏదో తింటానులే. దీన్ని తింటే అరగదు. కుక్కుంది చూసుకోరా. 2 దెబ్బలు వేస్తే సరిపోద్ది. ఏది తిన్నగా 2 అడుగులు ముందుకేరా చూద్దాం. 4 ఎవరది? 2 అడుగులు తిన్నగా ముందుకేరా అంటే నాగిన్ డాన్స్ చేస్తున్నావు, నువ్వు దాన్ని కొట్టేస్తావా? దొంగదోళ్ళు వచ్చేసారు. వీళ్ళు పడుకోరు, మమ్మల్ని పడుకోనివ్వరు. ఛీ, నేను వెళ్ళి దాన్ని వెనకుండి పట్టుకుంటా, నువ్వు వెళ్ళి దాన్ని పేకోసి కోసేస్తా. ముందేమో దొంగతనం అన్నారు, ఇప్పుడు మటన్ అంటారేంట్రా? కన్ఫ్యూజన్ నన్ను వేసేస్తారా? అమ్మో ఏట్రా ఇదంతుంది? 10 మందిని కలిసి చంపేస్తే అలాగుందిరా. ఒరేయ్, నాకు అంత ధైర్యం ఉంటే ఎంతసేపు మీతో లైటింగ్ చేయించుకుంటాను రా. ఎప్పుడో మీ పిక్కలు కలిసివ్వండి. దీన్ని చంపేద్దాం అంతే. ఏంటి చంపేస్తారా? ఒరేయ్, మీ మనుషుల కోసం చచ్చిపోతే మాకేమైనా పరమేర శేఖర్ ఇస్తారేంట్రా? కనీసం పారిపోతే ప్రాణాలను దక్కుతాయి. తమ్ముంటే క్యాచ్ చేయండి రా. మీరు 2 వీలర్ అయితే నేను 4 వీలర్. ఈ బుజ్జి మొన్న నాకు ఇమ్మని ఎన్నిసార్లు అడిగాను బావా, ఇప్పుడేంటి సడన్ గా? నువ్వు అడిగినప్పుడు ఇవ్వకుండా ఎలా ఉండగలను బా? టచ్ చేహ బావు నువ్వు. విశ్వాసం లెస్ పిలో. ఒక్కరోజు నేను దొంగలు లోపలికి వదిలేనని నన్ను జీవితాంతం బయటకు వదిలేస్తావా? నీ మనిషి బుద్ధి పోనచుకున్నావు కదరా. పదరా కొత్త డాడీ. ఈడీ సిగ్గులేకపోయినా నాకు సిగ్గుంది. పద మన ఇంటికి పోదాం. అతే నవ్వుతే నేను అసలు చూడలేం కదా. ఓటం నువ్వు దీనికేంటి నాకంటే ఎక్కువ తొందరగా ఉంది. థ్యాంక్స్ బా. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి బా. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పవేంటి? ముందు ముందు నీకే అర్థం అవుతులే. ఆహా, దొగ్గాడ రాజు గారి పలావాసన తెగొచ్చేస్తుంది. ఈ రోడ్లు ఎప్పుడు వచ్చినాయి పలావ్ తినాల్సిందే. పద వెళ్దాం. తీసుకోండి, నీ పనే బాగుంది. మటన్ పాలం తిను. కరెక్ట్గా చెప్పారా, పలావ్ చాలా బాగుంది. నన్ను చూస్తావేంటే? కుమ్మేయ్, జడిపించేస్తాను చూడు. ఎన్ని నువ్వే తినేసేవేంటే? అమ్మో, నిన్ను మా ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ నాకు ఇంట్లో అన్నం కూడా పెట్టదు. ఈ రోజు నుంచి నీ దారి నీది, నా దారి నాది. ఇంకా పెడతావా? ఇలా ఒరేయ్, నీకు నీ బావకే నా వాల్యూ తెలియట్లేదురా. ఐఆమ్ షెఫర్డ్ ఫ్రమ్ జర్మనీ. నన్ను చూడగానే కాళ్ళు గడిగి మరి ఇంట్లోకి ఇన్వైట్ చేస్తారా. ఏదో రోజు నీ ఇంటి ముందు బెంజి కారులోంచి దిగి తొడగొడతాను. అయ్యి బాబోయ్, ఏకంగా ఎంతమంది వచ్చేస్తున్నారేంట్రా? నేను ఏదో మాట వరుస కన్నాను కాలు గడికి ఇన్వైట్ చేస్తారని. కత్తులు కూడా పట్టుకొచ్చేస్తున్నారేంటి? అంటే నన్ను కానీ బలిచ్చేస్తారా? ఒరే ఎర్రబాబులే, పరిగెట్టరా, లేకపోతే నీ చరిత్ర రథచరిత్ర అయిపోద్ది. ఏంటి నా గురించి కదా? మరి ఎందుకురా ఇంత అడవుడు చేస్తున్నారు? ఎవడన్నా వర్షం వస్తే ఇంట్లో పరిగెడతారు, మీరేంట్రా ఇదిలో పరిగెడుతున్నారు? వాటర్ ప్రాబ్లం ఏమో ఏదో వాళ్ళకి.
ఏయ్ అక్కడేం లేదా ఎరా మొత్తం కవర్ చేస్తావు కదా మైక్ టెస్టింగ్ 1 2 3 లోకల్ టీవీ రిపోర్టర్ లోవరాజు ఇది దుకాణంలో రంగురాలు దొరికే ఏరియా ఇలా వర్షం పడిందంటే చాలు దుకాణాలు కుప్పాడాలు ఏట్రా ఏమైంది? ఇడిసావు ముప్పాతి కదవా ఇదిగో ఇలాగే గుద్దుకుంటూ పోతుంటారు అసలు ఇక్కడ రంగురాలు ఏర్పడానికి పర్మిషన్ లేదు కానీ ఏం చేస్తున్నారు నువ్వు హెయిర్ స్టైల్ ఓరి నీ అప్పరే ఇక్కడ రిపోర్టింగ్ చేస్తాను రా కొన్ని సభ్యత్వం స్నానం చేయరా పనికి ఏడాడ బెత్తనాయాలంతా నాకే దొరుకుతారు ఇదంతా ఎవరి వల్ల జరుగుతుందో మీకు తెలుసు కదా పోలీసులు అసమర్థత లేదంట ఎందుకు అలా చూస్తున్నావు ఇదట్టుగా అమ్మా నువ్వు అంటే నాకు చాలా ప్రేమే. రాత్రి ఏదో 4 మాట్లాడాను, అది మనసులో పెట్టుకోకు. ఇక్కడికి వచ్చాను కదా 4 రాళ్ళు సంపాదించకపోతే ఇదిగో వీడి మెదొట్టే. సాయంత్రం చేపలు కొనడం వేరే దండం పెడతాను. బాయ్. ఇది బాగుంది చెడగత్తరదవా ఇది లైవ్ అనుకుంటున్నావేంట్రా అన్నట్టు ఇక్కడ దొరికే అలెక్సా రకం రంగురాయి దేశంలో ఎక్కడ దొరకదు ఇదే రాయి బయటకు వెళ్ళిందంటే కోట్లలో విలువ పలుకుద్ది అందుకే ఈ ఎదవలకి ఎంత ఆత్రం ఈ ఫుటేజ్ వీళ్ళకి చాలా ఎక్కువ తీసుకెళ్లి టీవీ ఛానల్ ఇచ్చేయి ఓకేనా బేగ వచ్చేయి. మనం వెళ్ళి రంగురాలు ఎరుకుందాం ఎరా ఏమన్నా దొరికినాయా? ఏ కావాలేటి తీసుకో దొరకపోతే ఈ ఫ్రెండ్ వాడుకోరా. కలిసి ఎదుగుదాం. షేర్ గురించి ఏం ఆలోచించకరా, ఇద్దరం సిరిసగం పంచుకుందాం, బాగుంటది. మా జీవితం ఏట్రా అంత ఆఫర్ ఇచ్చావు ఈ ఫ్రెండ్ ఇస్తే డీడీనే ఫ్రెండ్ నేను ఈడురా. ఓలిగాయకి రంగురాకి తేడా తెలియదు నువ్వు నాకు హెల్ప్ చేయడానికి వచ్చావా అది రంగురాలు ఎట్టడం కోసం ఎల్లబే రై పోరా నాకు దొరుకుద్ది. రే బంగారాజు గోళికే కాదురా 1వ రకం ఎలక్సా. మా జీవితం ఒరే తాతరవా నాకు కూడా 5 వయసులో ఆటో ఎట్టరా 10 పైసలు ఇస్తలేరా. చూసుకోరా రేయ్. 1వ రకం ఎలక్సారా జరిగా సేఠీ రామ్ ఏ దేకో ఏ 1 నెంబర్ అలెక్సా దేవుడా ఒక 20,000 వస్తే చాలు. 1,00,000 రూపాయలు ఇస్తాం. 1,00,000 చాలా కసిగా ఎత్తుకాను సేటు, కనీసం 2 లక్షలు లేదే ఏమన్నా. చలో టీకే 1,20,000 ఫైనల్. లేదు సేటు, నువ్వు తీసుకున్నా లేవు కానీ ఆ సేటు శమలాల్ గడి దగ్గరికి వెళ్ళిపో. అరే భయ్యా ఠైరో, అరే ఎన్ని దినాల నుంచి మేము ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం, ఎంతో కొంత తగ్గించు. 1,99,999 రూపాయలు 99 పైసలు ఆ? బాటా రేటు బాగుందా? ఏదేదో? अरे कमाल अरे भैया मिट्टी में मिला आनी मुद्यम. థ్యాంక్ యూ సెటు. अरे आज दिखाना. డబ్బులు నువ్వన్నావు కదా పైసా అని, ఆ పైసా కూడా పనికి రాదు. అది 1 నెంబర్ అలెక్సా భయ్యా నువ్వు బేరా మాడి మాకు 1,00,000 రూపాయలు మిగిలించావు. అప్పుడు 1987 లో ఏం జరిగిందో తెలుసునా? ఏక్ బార్ సెటు. చేతులు దాకా వచ్చిన 1,00,000 పోగొట్టావు కదరా. సెటు రామ్ రామ్. కాలు పట్టుకున్నది సెటు, ఒక్క 5,000 నువ్వు ప్లీజ్. డబ్బులు ఊరికే రావు. పోను 500.